ఫోన్లు చూస్తున్నారు అంటే అది ఎట్లయిపోతుందంటే ఆ ఫోన్ అనేది మనను అసలు ఏకాగ్రతలో ఉంచడం లేదు. అది కొద్ది సమయాన్ని కూడా మనము ఆ దేవుని దగ్గర ఉన్నా కూడా అదే పరిశాన్ ఉన్నట్టుంది. అది రింగ్ అయితేనే ఉంటుంది. పద్యం ఆపి ఆ పూజను ఆపి కూడా ఫోన్ మాట్లాడచ్చు, మళ్ళీ పూజ చేస్తారు కొంతమంది. అది చాలా బాధాకరం. బట్ ఏది ఏమైనా మా నరసింహ శర్మ గారు గేయ రామాయణం సంబంధించి సిద్దిపేటలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. మరి మీలాంటి పండితులు ఉన్నవాళ్ళే కొద్దిమంది వేళ్ల మీద లెక్కపెట్టే వాళ్ళు ఉన్నారు. తప్పకుండా మీరు కోరిన విధంగా అత్యద్భుతంగా సిద్దిపేటలో మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అంతేకాదు మిమ్మల్ని చాలా ఘనంగా సత్కరించి గౌరవించుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కేసీఆర్ గారి గురించి అందరూ చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆయన బ్రాహ్మణ బంధువు. ఈ దేశంలో మొట్టమొదటి బ్రాహ్మణ పరిషత్ను సిద్దిపేటలో ఏర్పాటు చేస్తే ఆ రోజు ఎమ్మెల్యేగా బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఎవరు ఆలోచించలేదు. బ్రాహ్మణులో కూడా పేదలు ఉన్నారు. బ్రాహ్మణుల పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వడం చాలా కష్టంగా ఉంది. అంటే దాని సాధక బాధకాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కనుక ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పిల్లలు బాగా చదవాలి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి, వేదాన్ని కూడా నేర్చుకోవాలి, వాళ్ళు వ్యాపార రీత్యా కానీ చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ అన్ని అవకాశాలు అందులో ఉండే పేదలకు కూడా దక్కాలని ఆలోచించినటువంటి సహృదయులు కేసీఆర్ గారు. హైదరాబాద్లో కూడా అద్భుతమైన బ్రాహ్మణ సదన్ను కట్టారు వారు. సో అట్లా వారు బ్రాహ్మణులు బాగుంటే దేవుడికి మంచి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే ఆ రాజ్యం బాగుంటుంది, ఆ ప్రాంతం బాగుంటుంది అని చెప్పి ఆ భగవంతుని బాగా నమ్మినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఈరోజు వారు ఏ కార్యక్రమాలు అయితే కొనసాగించిందో ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని చెప్పి ఈ మధ్య సీనన్న చెప్పినట్టు నేను అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా చెప్పాను. ఎందుకంటే చాలా మంది మా దృష్టికి తీసుకొచ్చారు. మేము వెళ్ళిపోయాం సార్, ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్ ఫీజు రిలీజ్ కావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అని ఎంతో మంది మా దృష్టికి తీసుకొస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేశాం. సరే, కేసీఆర్ గారు మీరందరూ కూడా చూశారు. వాస్తవానికి ఆలయాల్లో ఉండేటువంటి పూజారులకు ఆలయంలో ఎప్పుడన్నా బ్రహ్మోత్సవాలు జరుగుతానో, కళ్యాణం జరుగుతానో, ఏడాదికి ఎప్పుడన్నా హుండీలో డబ్బులు వస్తే 4 నెలలు 5 నెలల జీతం వస్తుండే. సో ఆ 4 నెలలు మరి ఏం చేయాలి పాపం అంటే అది వస్తేనే జీతం. అలాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి నెల మొదటి తేదీ ఈ దేవాలయ ఉద్యోగులకు వేతనాలు వచ్చినట్టు చేసినటువంటి సహృదయులు కేసీఆర్ గారు. అట్లా ఎన్నో కార్యక్రమాలు, ఎంత అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని మన చక్కగా ఈ మన తెలంగాణలో వారు నిర్మించారు కూడా మీకు తెలుసు. వాస్తవానికి కొండగట్టు అంజన్న దేవాలయాన్ని కూడా ఈసారి చేయాలని చెప్పి వారంతా రూపకల్పన కూడా చేశారు. సో అట్లా వారు అన్నింటినీ కూడా వేదాన్ని, దేవుణ్ణి, బ్రాహ్మణులను అన్ని